రాజధాని అమరావతిలో అప్డేట్ మనం చూస్తున్నాం. అభివృద్ధి పనులు చూస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయంకి ఎదురుగా సీడ్ యాక్సిస్ రోడ్ ప్రక్కనే ఈ బిల్డింగ్ చూడండి. నిర్మాణం టిట్కో సంస్థ వారి బిల్డింగు. కాన్ఫరెన్స్ హాల్ అని చెప్తున్నారు. ఈ కార్యాలయం ప్రక్కనే ఎదురుగా సీడ్ యాక్సిస్ రోడ్లో సిఆర్డీఏ కార్యాలయం చూడవచ్చు. అంటే సిఆర్డీఏ కార్యాలయానికి ఎదురుగా ఈ బిల్డింగ్ను చూడవచ్చు అనమాట. ఇటీవల కాలంలో ప్రారంభించారు. దాదాపుగా పూర్తి కావచ్చింది. మీటింగ్ హాల్ అని చెప్తున్నారు. టిట్కో సంస్థ వారి మీటింగ్ హాల్ సీడ్ యాక్సిస్ రోడ్లో మనం చూడవచ్చు. అమరావతి రాజధానిలో అతి త్వరగా తయారవుతున్న కాన్ఫరెన్స్ హాల్ ఇది. మీటింగ్ హాల్ అని చెప్తున్నారు. టిట్కో సంస్థ వారు ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. రాష్ట్రంలో టిట్కో గృహ సముదాయానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఈ సంస్థలో ఈ కార్యాలయంలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. వాటికి సంబంధించిన మీటింగ్ హాల్ అని చెప్తున్నారు. ఇది టిట్కో సంస్థ వారు అమరావతి రాజధానిలో సీడ్ యాక్సిస్ రోడ్లో మనం చూస్తున్నాం. రాజధాని అప్డేట్ చూడండి. ఇటీవల కాలంలో త్వరగా తయారైన ఆఫీస్ ఇది. వచ్చే నెలలో దాదాపుగా పూర్తి కావస్తుందని చెప్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ ప్రక్కనే మనం చూడవచ్చు. సిఆర్డీఏ కార్యాలయం ముందు భాగంలో ఈ కార్యాలయం బిల్డింగ్ పూర్తి కావచ్చింది. టిట్కో సంస్థ వారి మీటింగ్ హాల్ అని చెప్తున్నారు. అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు చూస్తున్నాం. వేగవంతం చేశారు. ఇటీవల ఈ నెల మొదటి తేదీ నుంచి మరింత పనులు వేగవంతం చేశారు. పగలు రాత్రి దాదాపుగా 24 గంటల షిఫ్ట్ సిస్టంలో ఈ పనులు చేస్తున్నారని చెప్తున్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా విశాలం చేస్తున్నారు. గ్రీనరీ నాడుతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతి రాజధానిలో వెన్నెముకగా ఉంటుంది. అంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ ప్రక్కనే మనం చూస్తున్నాం. ఇది కాన్ఫరెన్స్ హాల్. ఈ హాలు సిఆర్డీఏ కార్యాలయానికి ముందు భాగంలో మనం చూడొచ్చు అనమాట. ఇలాంటి హాళ్ళు కూడా ప్రక్కనే ఇంకొక 2 హాళ్ళు నిర్మాణం జరుగుతున్నాయి. ఈ చివరగా దాదాపుగా పూర్తి కావచ్చిందనే చెప్పాలి. సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయానికి ఎదురుగా మనం చూడవచ్చు. సిఆర్డీఏ కార్యాలయం పనులు కూడా దాదాపుగా పూర్తి కావచ్చినాయి. బయట ఈ ఫ్రేమ్వర్క్ చేస్తున్నారు. లోపల ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం దాదాపుగా అయిపోయిందని చెప్తున్నారు. వచ్చే నెలలో ఈ కార్యాలయం ప్రారంభోత్సవం చేయొచ్చని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్తున్నారు. మంత్రి నారాయణ గారు ప్రతిరోజు ఇక్కడ పనుల గురించి సమీక్ష చేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఇక్కడ సిఆర్డీఏ కార్యాలయం దగ్గర సమీపంలో ఎంతవరకు వచ్చినాయి అనేది సమీక్ష చేస్తున్నారు. అమరావతి రాజధాని